ఓకే, సో ఈ ఫంక్షన్ అనేది మనం 1 ఆన్ 2 బై చేస్తున్నాం. మెయిన్ గా ఏంటంటే మనకి ఒక ఫంక్షన్ డిఫైన్ చేసి 1 ఆన్ 2 బైజెక్షన్ అని అడుగుతారు, రైట్? సో చూడు ఇలా ఇచ్చారు అనమాట. 1 అంటే మనకి డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఇన్ దిస్ డొమైన్ ఏమి ఇచ్చారు? డొమైన్ అంటే ఎక్స్ వాల్యూస్ ఇచ్చారు. మైనస్ ఇన్ఫినిటీ కామా ఇన్ఫినిటీ డొమైన్ ఇది ఇచ్చారు, ఓకేనా? సో ఇప్పుడు మనకి ఈ రియల్ నెంబర్స్ లో ఒక A2 వాల్యూస్ కైనా ఒక వాల్యూ ఉందని ప్రూవ్ చేస్తే అది 1 అవుతుంది. 2 వాల్యూస్ ఆఫ్ ఎక్స్ కి సేమ్ y వాల్యూ వస్తుందని ప్రూవ్ చేస్తే మనకి అది 1 అవుతుంది. సో ప్రతి ఒక్క వాల్యూకి మనం అలా కనుక్కోవడం కొంచెం కష్టంగా ఉంటే ఏం చేస్తామంటే డొమైన్ తీసుకోండి. ఇందులో 2 x1 x2 కన్సిడర్ చేయండి. let x1 x2 belongs to R. జనరల్ లాజిక్ ఏంటంటే డొమైన్ లో 2 ఎలిమెంట్స్ తీసుకోండి, x వాల్యూస్ అన్నమాట. f of x1 equal to f of x2, f of x1 equal to f of x2 తీసుకొని if you prove that x1 equal to x2, ఈ డొమైన్ లో ఒక 2 వాల్యూస్ ఆఫ్ x తీసుకోండి, x వాల్యూస్ అవి. f of x1 equal to f of x2 తీసుకొని x1 equal to x2 అని ప్రూవ్ చేస్తే ఇట్ విల్ బి 1 చూడండి, f of x1 equal to f of x2 అంటే జనరల్ లాజిక్ ప్రకారం ఇది ప్లస్ 4 ఈక్వల్స్ టు x2 స్క్వేర్ మైనస్ 2x2 ప్లస్ 4. ఇది ఈక్వల్ గా తీసుకొని x1 ఈక్వల్ టు x2 అని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేస్తే 1 అయింది. చూడండి ఒకసారి ఇది తీసుకోండి, x1 స్క్వేర్ మైనస్ x2 స్క్వేర్, సో 4 క్యాన్సిల్, మైనస్ 2 ఇంటూ x1 minus x2 equal to 0. Take x1 minus x2 common. Take x1 minus x2 common. x1 plus x2 minus 2 equal to 0. సో ఇక్కడ మనకు రెండు కండిషన్స్ వస్తాయి, x1 ఈక్వల్ టు x2 కావచ్చు, లేకపోతే x1 plus x2 ఈక్వల్ టు 2. సో ఇలా అయితే నో ప్రాబ్లం, ఇది ఒక్కటే వస్తే నో ప్రాబ్లం. కానీ ఇది కూడా వచ్చింది కదా, అంటే x1 x2 అని ఇలా కూడా ఉండొచ్చుగా. అంటే ఈ కండిషన్ మనకు ఇది ఒక్కటే ట్రూ అయితే 1 బట్ ఇది కూడా వచ్చింది కాబట్టి దీని నుంచి మనం ఏం చేస్తామంటే x2 ఈక్వల్ టు 2 మైనస్ x1 అంటే x2 ఈక్వల్ టు 2 మైనస్ x1 అనమాట. ఇక్కడ x2 బదులు సబ్స్టిట్యూట్ చేయండి, f of 2 మైనస్ x1 అంటే x1 అనేది ఒకటి తీసుకున్నాం అనుకో. చూడండి ఒకసారి,
ఇప్పుడు మనకి దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఇది ఈక్వల్ అనమాట. డొమైన్ లో రెండు ఎలిమెంట్స్ తీసుకుంటే మనకి ఇలా కండిషన్ వచ్చింది. అంటే అర్థం ఏంటంటే డొమైన్ లోనే x1 ఉంది కదా, x1 ఈక్వల్ 0 తీసుకుంటే f ఆఫ్ 0 ఈక్వల్ f ఆఫ్ 2 అని. అంటే చూడండి x1 ఈక్వల్ 0 తీసుకోండి, f ఆఫ్ 0 ఈక్వల్ f ఆఫ్ 2 అని. f ఆఫ్ 0 మనం సబ్స్టిట్యూట్ చేసాము, చూడండి ఏమొస్తుంది. f ఆఫ్ 0 అంటే ఎంత, 4. f ఆఫ్ 2 అంటే ఎంత, చూడండి ఇక్కడ 4 మైనస్ 4 ప్లస్ 4. దేర్ ఫోర్ ఇది ఎలా ఉంది, f ఆఫ్ 0 ఈక్వల్ టు f ఆఫ్ 4. అంటే అర్థం ఏంటంటే ఇందులో టూ వాల్యూస్ కి మనకి x ఈక్వల్ 0 కి x ఈక్వల్ 4 కి y వాల్యూ సేమ్ వస్తాయి. దేర్ ఫోర్ నాట్ 1 1. అంటే అర్థం ఏంటంటే ఫంక్షన్ ఎలా ఉంటుందంటే చూడండి ఒకసారి, డొమైన్ కోడొమైన్ ఇచ్చారు కదా, ఇది r ఇచ్చారు, ఇది r, ఇదేమో √3, వస్తుంది. అంటే ఇక్కడ ఇక్కడ జీరో ఉంటుంది కదా, జీరోకి ఇక్కడ 4 ఉంటుంది, ఇక్కడ అలానే 2 కూడా 4 ఉంటుంది. అంటే ఏంటి, ఈ రెండు ఎలిమెంట్స్ కి సేమ్ ఇమేజ్ ఇది, దేర్ ఫోర్ ఇట్ ఈస్ నాట్ 1 అంటే ఈ కండిషన్ వచ్చినప్పుడు మనకు అలా తెలుస్తుంది ఏది పెడితే రెండు ఈక్వల్ అవుతాయి ఇది. సో మనకి నాట్ 1 అంటే మెనీ టు 1, దేర్ ఫోర్ మెనీ టు 1 కాకపోతే ఏమని చెప్పాను, మెనీ టు 1 ఫంక్షన్. అట్లానే ఇప్పుడు మనకి ఈ డొమైన్ లో రేంజ్ కనుక్కోవాలి. ఆన్ టు గా చెక్ చేయాలంటే ఈ డొమైన్ లో రేంజ్ కనుక్కోవాలి. సో రేంజ్ కనుక్కుంటే కనుక √3 టు ఇన్ఫినిటీ వస్తే మనకి అది ఆన్ టు ఫంక్షన్. దేర్ ఫోర్ డొమైన్ తీసుకోండి, నేను చెప్పాను ఏ ఇంటర్వెల్ లోనే ఎలా క్యాల్కులేట్ చేయాలి. డొమైన్ x బిలాంగ్స్ టు r, y అంటే ఏంటి, x² మైనస్ 2x ప్లస్ 4. దేర్ ఫోర్ దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ లో కన్వర్ట్ చేయాలి, x మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 3. సో x ఆల్ రియల్ నెంబర్స్ ఉంది కాబట్టి x minus 1 whole square will be greater than or equal to 0. Greater than or equal to 0. Right? Greater than or equal to 0. Add 3. X minus 1 whole square greater than or equal to 3. √3 కదా, 3 తీసుకోండి, ఇక్కడ 3 నాట్ √3. ఇక్కడ క్వశ్చన్ చేంజ్ చేసుకోండి, 3 టు ఇన్ఫినిటీ. x minus 1 whole square plus 3 greater than or equal to 3 అన్నమాట. అంటే y greater than or equal to 3. అంటే మనం ఇక్కడ ఈ x వాల్యూస్ తీసుకొని రేంజ్ క్యాల్కులేట్ చేస్తుంటే రేంజ్ ఏమొచ్చింది మనకి, 3, ఇన్ఫినిటీ. దేర్ఫోర్ రేంజ్ ఈక్వల్ టు 3 టు ఇన్ఫినిటీ. ఇదేంటిది, కోడొమైన్ కూడా అదే ఇచ్చారు, కోడొమైన్ బి కూడా ఇక్కడ 3 టు ఇన్ఫినిటీ. అంటే ఏంటమ్మా, రేంజ్ ఈక్వల్ టు కోడొమైన్ అన్నమాట. రేంజ్ ఈక్వల్ టు కోడొమైన్ అంటే therefore onto function it is not 1 and onto. సపోజ్ ఇక్కడ చూడండి 3 టు ఇన్ఫినిటీ ఇచ్చారు కదా, 3 టు ఇన్ఫినిటీ ఇచ్చారు కదా, ఇదే రేంజ్ వచ్చింది. సపోజ్ ఇక్కడ 1 టు ఇన్ఫినిటీ ఇస్తే అర్థం ఏంటి, రేంజ్ కోడొమైన్ రెండు నాట్ ఈక్వల్ అన్నమాట, నాట్ ఈక్వల్. దేర్ఫోర్ అప్పుడు ఏమవుతుంది, ఇంటూ ఫంక్షన్ విచ్ ఈజ్ నాట్ ఆన్ టు ఈజ్ కాల్డ్ ఇంటూ ఫంక్షన్. ఏంటమ్మా, ఇదే ఈ రెండిట్లో x1 మైనస్ x2 కామన్ ది, ఇది x1 మైనస్ x2 ఇంటూ x1 ప్లస్ x2 కామన్ తీస్తే వస్తుంది. అది నువ్వు ఆలోచించాలి కదా.
త్రీ పెట్టాను, త్రీ పెట్టాక ఇక్కడ కరెక్ట్ చేశాను. ఎక్కడరా నాట్ ఇది వేరురా, నువ్వు సగం చూడ మాకు ఈ సెట్ పైన పెట్టాడు √3 to infinity. చూడండి నెక్స్ట్. చూడండి నెక్స్ట్. r minus f of x equals to x minus 1 divided by x minus 2 ఇలా ఇచ్చారమ్మా. సో డొమైన్ r minus 2 ఇచ్చారు. ఆబ్వియస్లీ దీని డొమైన్ r minus 2 లేదా. సో రేంజ్ ఏమి ఇచ్చారంటే r minus 1 ఇచ్చారు, r minus 1. సో నౌ లుక్ ఎట్, I will take x1 and x2. Let x1 comma x2 belongs to ఈ డొమైన్ లో తీసుకోండి. ఈ డొమైన్ లో x1 x2 తీసుకోండి. f of x1 equal to f of x2 తీసుకోండి. చూడండి అంటే x1 minus 1 divided by x1 minus 2 equal to x2 minus 1 divided by x2 minus 2. Cross multiply. x1 minus 1 into x2 minus 2 equal to x1 minus 2 into x2 minus 1. Cross multiply చేశాను చూడండి. x1 x2 minus 2x1 minus x2 plus 2 equals to x1 x2 minus x1 plus 2x2 plus 2 ఇలా ఇచ్చారు చూడండి. x1 x2 cancel, x1 x2 cancel, right? 2 cancel, 2 cancel. So all bring that side. Look at 2x1, ఈ మొత్తాన్ని ఇటు తీసుకురండి. అంటే 2x1 minus x1 ఎంత? x1 minus 2x2, minus 2x2. ఈ x2 అటు వస్తే మైనస్ x2 ఈక్వల్ టు 0. అంటే మనకేమొచ్చింది? x1 ఈక్వల్ టు x2. సో f of x1 ఈక్వల్ టు f of x2 తీసుకుంటే మనకి x1 ఈక్వల్ టు x2 వచ్చింది. Therefore 1 1 function. It is 1 1 function. So only x1 equal to x2 వచ్చింది. Therefore it is 1 1 function. సో ఇప్పుడు చూడండి, ఆన్ టు చెక్ చేయాలంటే మనం రేంజ్ కనుక్కోవాలి. y తీసుకోండి. x ఏమి ఇచ్చారు డొమైన్ లో? r minus 2, r minus 2. సో y equals to x minus 1 divided by x minus 2. x ని y లో ఎక్స్ప్రెస్ చేయండి. x ని y లో ఎక్స్ప్రెస్ చేయండి. పాసిబిలిటీ ఉంటే మనం ఏం చేయాలంటే x ని y లో ఎక్స్ప్రెస్ చేయాలి. ఇలాంటి మోడల్ చెప్పాను.
ఎక్స్ ఇటు తీసిరండి, ఎక్స్ ఇంటూ వై మైనస్ 1 ఈక్వల్స్ టు ఎక్స్ ఎక్స్ ఇది తీసుకొచ్చి ఎక్స్ కామన్ తీసా 2y మైనస్ 1. ఈ ఎక్స్ ఇటు తీసుకొచ్చి ఎక్స్ కామన్ తీసే ఈ 2y ఇటు పంపించా. therefore x equals to 2y minus 1 divided by y minus 1. ఇప్పుడు చూస్తే x అనేది ఒక రియల్ నెంబర్ అన్నమాట. x ఏంటి రియల్ నెంబర్, x కి రియల్ వాల్యూస్ రావాలంటే y కి 1 పెడితే రియల్ వాల్యూ రాదు. therefore y not equal to 1. y కి ఏ వాల్యూ పెట్టినా సరే 1 కాకుండా ఏ వాల్యూ పెట్టినా సరే x కి రియల్ వాల్యూనే వస్తుంది. బట్ y కి 1 పెడితే మాత్రం x కి రియల్ వాల్యూ రాదు. బట్ డొమైన్ లో ఉన్న రియల్ నెంబర్స్ కదా, therefore y not equal to 1. therefore y ఎక్కడ ఉంటుంది మరి 1 తప్పితే మిగతా అన్ని ఉంటాయి. y belongs to r minus 1. therefore range ఈక్వల్ ఎంత మనం కనుక్కుంటే ఏమొచ్చింది. సో వాటి ఇచ్చిన కోడొమైన్ కూడా అదే ఉంది, కోడొమైన్. therefore onto function ఇదేంటిది 1 1 as well as onto. therefore bijection. therefore bijection, simple bijection. 1 1 onto 2 అయింది, therefore bijection. చూడండి నెక్స్ట్ ప్రాబ్లమ్. F maps, so very important model. R to R, F maps R to R defined by f of x equals to e power modulus x minus e power minus x divided by e power modulus x plus e power minus x. చూడండి ఒకసారి ఈ ఫంక్షన్ మనకి 1 1 ఆన్ 2 నో బైజెక్షన్ చెప్పాలి. చూడండి ఎప్పుడైనా మాడ్యులస్ x వచ్చినప్పుడు డొమైన్ లో డొమైన్ ఏమి ఇచ్చారో చూడండి ఒకసారి. ఇప్పుడు డొమైన్ లో తీసుకోవాలి, డొమైన్ x బిలాంగ్స్ టు r ఇచ్చారు. మనకి మాడ్యులస్ x డెఫినిషన్ ఉంది చూడండి. మాడ్యులస్ x డెఫినిషన్ ఏంటి, మాడ్యులస్ x డెఫినిషన్ when x less than or equal to 0, when x less than or equal to 0 minus x, when x greater than or equal to 0 x. modulus x అంటే when x less than or equal to 0 minus x, when x greater than or equal to 0 x. అంటే ఈ ఫంక్షన్ కి రెండు రూల్స్ ఉంటాయి. x less than or equal to 0 అన్నప్పుడు ఇక్కడ ఇది modulus x minus x అవుతుంది. x greater than or equal to 0 అన్నప్పుడు modulus x x అవుతుంది. దీనికి ఉన్న రెండు రూల్స్ రాయాలి. మాడ్యులస్ ఎప్పుడు వచ్చినా పాజిటివ్ ఎప్పుడు నెగటివ్ ఎప్పుడు చూడండి ఒకసారి. when x less than or equal to 0, when x less than or equal to 0 this will become minus x, e power modulus x ఉన్న చోట minus x అనేది divided by e power minus x plus e power x. చూడండి when ఇక్కడ
ఒక కేసు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 0 తీసుకుంటే ఇక్కడ మాడ్యులస్ ఎక్స్ బదులు మైనస్ ఎక్స్ రాశారు. నెక్స్ట్ కేస్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 తీసుకుంటే మాడ్యులస్ ఎక్స్ బదులు ఎక్స్ రాయండి. డివైడెడ్ బై e పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ e పవర్ ఎక్స్. సో దేర్ఫోర్ చూస్తే ఇది స్ట్రైక్ ఆఫ్ అయిపోతుంది. f of x equals to 0, x less than or equal to 0, e power x minus e power minus x plus e power x when x greater than 0. When x greater than 0 చూడండి ఒకసారి ఇలా వచ్చింది. ఇప్పుడు క్లియర్ గా మనం చెప్పేయచ్చు x నెగటివ్ ఉన్న ప్రతి వాల్యూ కూడా ఇది 0 అయిపోయింది. x నెగటివ్ వాల్యూస్ ఏం తీసుకున్నా 0 అయిపోయింది. అంటే f of -1 ఎంత 0, f of -2 ఎంత 0. సో therefore not 1 1. It is not 1 1. ఎందుకంటే x నెగటివ్ ఉన్న వాల్యూస్ అన్నిటికీ కూడా ఇది 0 అయిపోయింది. therefore it is not 1 1 అని చెప్పేయచ్చు. It is not 1 1 అని చెప్పేయచ్చు. So first is over. It is not 1 1. So now range ఏమి ఇచ్చారు, కోడొమైన్ ఏమి ఇచ్చారు చూడండి. ఇక్కడ కోడొమైన్ ఏమి ఇచ్చారు, క్యాపిటల్ ఆర్ ఇచ్చారు. కోడొమైన్ అనేది క్యాపిటల్ ఆర్ ఇచ్చారు. ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 0 కి 0 ని. రేంజ్ కనుక్కోవడం అంటే ఏంటి, ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 0 0 ఉంది. ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయితే ఎక్స్ గ్రేటర్ దాన్ 0, ఎక్స్ లెస్ దాన్ 0 అయితే కనుక y ఎప్పుడు రేంజ్ 0 నే ఉంటది. y ఎప్పుడు రేంజ్ 0 నే ఉంటుంది. ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయితే దీని రేంజ్ ఏముంటుందో కనుక్కుందాం. y ఈక్వల్ టు e పవర్ x మైనస్ e పవర్ మైనస్ x డివైడెడ్ బై e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x. రైట్. సో దేర్ఫోర్ ఇది నేనేం చేస్తున్నా అంటే e పవర్ x ఈక్వల్ టు e పవర్ x వాల్యూ కనుక్కుంటున్నా చూడండి. e పవర్ ఇది 1 బై e పవర్ x రాయండి. ఇది 1 బై e పవర్ x divided by e power x plus 1 by e power x. So y equals to e power 2x minus 1 divided by e power 2x plus 1. So నేను ఏం చేస్తానంటే e power 2x వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుంటున్నా. y into e power 2x plus y equal to e power 2x minus 1. Right? So therefore e 1 it తీసుకురండి, e power 2x at తీసుకెళ్ళండి. y plus 1 equal to e power 2x into 1 minus y. So therefore e power 2x అంటే ఎంతమ్మా, e power 2x equals to y plus 1 by 1 minus y. y plus 1 by 1 minus y. e power 2x వాల్యూ వచ్చింది నాకు. e power 2x వాల్యూ వచ్చింది. therefore 2x వాల్యూ ఎంత, డెఫినిషన్ ప్రకారం లాగరిథం డెఫినిషన్ ప్రకారం 2x అంటే x in terms of y రాద్దాం అనుకుంటున్నాం. డివైడెడ్ బై 1 minus y. 2x equal to logarithm of y plus 1 by 1 minus y to the base e. అంటే x ఎంత, one minus e. So x as a function of y రాశా. డొమైన్ ఏంటి ఇక్కడ, x గ్రేటర్ దాన్ 0. x గ్రేటర్ దాన్ 0 రాయండి. x గ్రేటర్ దాన్ 0 అంటే one minus y greater than 0. 1 minus y greater than 0. Therefore ఈ 2 అటు పంపించేసి
అంటే y వాల్యూస్ కనుక్కోవాలి మనం. గ్రేటర్ దాన్ 0, గ్రేటర్ దాన్ 0. ఏంటమ్మా? ఇక్కడ రెండు చోట్ల రాయొచ్చు, ఒక చోట రాయొచ్చు, ప్రాబ్లం లేదు. చూడండి రాస్తాం, ఎలాగైనా రాయొచ్చు, ఏం ప్రాబ్లం. చూడండి ఎలాగైనా రాయొచ్చు, ఏం ప్రాబ్లం. చూడండి ఇది. సో ఇప్పుడు లాగరిథం ఎలిమినేట్ చేయడం నేర్పాను కదా, y ప్లస్ y డివైడెడ్ బై 1 మైనస్ y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు e పవర్ 0, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు e పవర్ 0. సో దేర్ఫోర్ ఇప్పుడు y ఇంటర్వెల్ కనుక్కోవాలి దీని నుంచి. y ప్లస్ 1 బై y మైనస్ 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఈ 1 ఇటు తీసుకురండి. y plus 1 by y minus 1, so greater than or equal to 0. So ఇది LCM కట్టండి. minus y plus 1 divided by y minus 1 greater than or equal to 0. Greater than or equal to 0 means y cancel. So therefore 2 divided by y minus 1 greater than or equal to 0. 2 divided by y minus 1 greater than or equal to 0. అంటే 1 by y minus 1, 2 తీసేయండి, greater than or equal to 0. ఇది వేవీకరణ మెథడ్ ప్రకారం సాల్వ్ చేద్దాం. చూడండి ఒకసారి. మైనస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ, రూట్స్ ఏమి లేవు, డిస్కంటిన్యూటీ 1. సో దేర్ఫోర్ ఈ ఇంటర్వెల్ లో మనకు 0 పెట్టామనుకో, నెగిటివ్ పాజిటివ్. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 అంటే ఏమి రాయాలి మనం? y belongs to, ఈ ఇంటర్వెల్ రాయాలంటే 1, ఇన్ఫినిటీ. 1, ఇన్ఫినిటీ అంటే మనకి ఏమొచ్చింది రేంజ్. చూడండి ఒకసారి. y వాల్యూ 0 when x less than or equal to 0. y అనేది మనకి ఏమొచ్చింది 1, ఇన్ఫినిటీ. 1, ఇన్ఫినిటీ when x greater than or equal to 0. రేంజ్ అంటే ఏంటి? ఈ వాల్యూ కమ్ ఈ వాల్యూ. దేర్ఫోర్ రేంజ్ ఈజ్ నథింగ్ బట్ దిస్ 0 ఉంటది, యూనియన్ 1, ఇన్ఫినిటీ. రేంజ్ ఇది. బట్ కోడొమైన్ ఏమి ఇచ్చారు? రేంజ్ కోడొమైన్ ఏమి ఇచ్చారు? కోడొమైన్ is given as R. Codomain is given as R. Therefore, range not equal to codomain. Range not equal to codomain. Therefore, not onto range. ఆ ఐటమ్ చెప్పండి. డౌట్ చెప్పమ్మా. ఎక్కడ? 1 minus y. Wait, I will correct. 1 minus y. Right? So 1 cancel. 2y divided by 1 minus y greater than or equal to 0. So therefore 2 తీసేయండి, greater than or equal to 0. ఇప్పుడు ఏం మార్క్ చేయాలి? రూట్స్ డిస్కంటిన్యూటీస్ అంటే 0, 1. సో ఇప్పుడు లెస్ దాన్ 0 కనుక ఏదైనా వాల్యూ పెడితే -1 పెట్టామనుకో, -1 డివైడెడ్ బై 2 అంటే ఇది నెగిటివ్, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్.
గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 టీ వాల్యూస్ రాయాలి. అంటే y బిలాంగ్స్ టు 0, ఓపెన్ 1. సో దేర్ ఫోర్ మనకి y వాల్యూ ఏమొచ్చింది? 0 when x less than or equal to 0, when x greater than 0 అయితే కనుక 0 to 1, 0 to 1. అంటే మనకి రేంజ్ ఎలా వచ్చిందంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 0 కి మాత్రం 0 అయితే y వాల్యూ, గ్రేటర్ దాన్ 0 అయితే 0 to 1. ఈ రెండు కలిపి రాసాం అనుకో, therefore y belongs to 0, 1. అంటే రేంజ్ ఏంటిదేనా? రేంజ్ ఏంటి? 0, 1. therefore కోడొమైన్ మనకి r ఇచ్చారు. కోడొమైన్ ఏం ఇచ్చారు? r ఇచ్చారు. రేంజ్ నాట్ ఈక్వల్ టు కోడొమైన్, therefore not onto. అట్లా మనకి డొమైన్ ప్రకారం వెళ్ళాలి రేంజ్ కనుక్కోవడానికి. రేంజ్ కంప్లీట్ గా ఆర్ ఇచ్చారు. అక్కడ రేంజ్ కంప్లీట్ గా ఆర్ ఇచ్చారంటే అర్థం ఏంటి? కోడొమైన్ కి ఈక్వల్ కాలేదు కదా, సింపుల్ గా. మీరు ఇంకా ఇక్కడ రేంజ్ నేను కనుక్కున్నా, మీరు ఎక్స్ గ్రేటర్ దాన్ 0 దగ్గర అబ్జర్వ్ చేయండి, అది ఎప్పుడు పాజిటివ్ క్వాంటిటీ ఉంటుంది. అంటే ఏంటి? రేంజ్ లో మీకు నెగిటివ్ నెంబర్స్ రావు. ఇప్పుడు మీరు సింపుల్ గా రేంజ్ కనుక్కున్నా, నేను కనుక్కోకుండా మీరు ఇందాక స్టెప్ లోనే చూడండి ఒకసారి, ఇలా ఉంది. మీరు ఇక్కడే మీరు చెప్పేయచ్చు, చూడండి. మీరు ఇదంతా రేంజ్ కనుక్కోకుండా ఆంటూనా కాదా చెక్ చేయాలంటే చూడండి ఒకసారి. ఇక్కడ మనకి ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 0, 0 వచ్చింది. ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 0 వచ్చింది. తర్వాత ఇక్కడ ఏమొచ్చింది చూడండి. సింపుల్ లాజిక్ యూజ్ చేస్తే ఇక్కడే మనం చెప్పేయచ్చు, ఈ పవర్ ఎక్స్ ఇది వచ్చింది. చూడండి ఒకసారి ఇలా వచ్చింది కదా. 1, 1 కాదని ముందే చెప్పేసాం. సింపుల్ గా ఇక్కడే మనం లాజిక్ ప్రకారం చెప్పాలంటే చూడండి, ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయితే ఇది ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ కాదు. ఎందుకంటే ఈ పవర్ ఎక్సే పెద్దది కదా ఈ పవర్ మైనస్ ఎక్స్ కంటే. దీని డిఫరెన్స్ ఇప్పుడు ఎలా ఉంటుంది? పాజిటివ్ ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. సో ఇదేమో 0 ఉంది, ఇక్కడేమో పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి కదా, మరి నెగిటివ్ వాల్యూస్ రావు కదా రేంజ్ లో. బట్ కోడొమైన్ ఏమి ఇచ్చారు? ఆర్ ఇచ్చారు. అంటే ఏంటి? మనకి రేంజ్ లో నెగిటివ్ నెంబర్స్ రావని చెప్పొచ్చు. ఎంత వస్తుంది అనేది ఇక్కడ నేను రాసా, ఇది వస్తుంది రేంజ్. అర్థమైంది కదా? మీరు ఆంటూనా కాదా ఇక్కడే సింపుల్ గా చెప్పేయచ్చు. ఇక్కడ y వాల్యూ 0 ఉంది, ఇక్కడేమో y వాల్యూస్ పాజిటివ్ వస్తున్నాయి. బట్ కోడొమైన్ ఏమో అన్ని రియల్ నెంబర్స్ ఇచ్చారు కదా, అంటే నెగిటివ్ నెంబర్స్ అసలు రావు కదా దీనికి. అంటే మనకి కోడొమైన్ నాట్ ఈక్వల్ టు రేంజ్, అలా లాజిక్ ప్రకారం చెప్పేయచ్చు. ఒక్కొక్కసారి ఏంటి, అడ్వాన్స్ లో అడిగేటప్పుడు మల్టిపుల్ ఆన్సర్స్ లో రేంజ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని అడుగుతారు. దిస్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, రైట్? సో కోడొమైన్ లో క్లోజ్ 0 to ఓపెన్ 1 ఇచ్చారనుకో, అప్పుడు మనకు ఆన్ టు అయిపోయింది. ఇక్కడ ఆర్ఏ ఇచ్చారు కాబట్టి మనం ఈజీగా చెప్పేయచ్చు ఇక్కడే, ఇట్ ఈస్ నాట్ ఆన్ టు. సింపుల్ గా సెకండ్ స్టెప్ లోనే ఆన్సర్ వస్తుంది. జస్ట్ అటు పక్క కొన్ని ఖాళీగా ఉంటాయని మనం చెప్తే చాలు. పాజిటివ్ వస్తున్నాయి అంటే నెగిటివ్ ఖాళీగా ఉన్నాయి కోడొమైన్ లో, ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఆర్, అంతే. సో నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం. చెప్పమ్మా, డౌట్ ఏంటి చెప్పు. ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తుంది? ఎక్కడ? ఇప్పుడు ఇన్ఈక్వాలిటీ సాల్వ్ చేసేటప్పుడు డిస్కంటిన్యూటీ కింద ఉంది, 1 దగ్గర ఇన్ఫినిటీ అయిపోయింది. అది మన హెవెన్కి వెళ్ళిద్ది, అది అందుకని ఓపెన్ లో పెట్టాను. ఇన్ఫినిటీ అయింది కదా, అది స్వర్గానికి వెళ్ళిద్ది. స్వర్గానికి వెళ్ళినప్పుడు ఎప్పుడు మనం కూడా గౌరవించాలి, అందుకే ఓపెన్ లో పెట్టాలి. కింద 0 అయ్యేది స్వర్గానికి వెళ్ళిద్దని. స్వర్గానికి వెళ్తే ఏం చేయాలి? దండం పెట్టాలి అంతే, దానికి ఓపెన్ లో పెట్టాలి. చూడండి, let f be 1, 1 mapping. One mapping having
domain, having domain ఇది ఇచ్చారమ్మా చూడండి ఒకసారి, XYZ అండ్ రేంజ్ కూడా ఇచ్చారు. range 1 2 3 such that exactly one of the following statements is true. ఒక 3 స్టేట్మెంట్స్ ఇచ్చారన్నమాట. ఒక 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు చూడండి. స్టేట్మెంట్ 1 అనేది ఏంటంటే f of x equal to 1. స్టేట్మెంట్ 2 అనేది ఏంటంటే f of y not equal to 1. స్టేట్మెంట్ 3 ఏంటంటే f of z not equal to 2. Then find f inverse 1, f inverse 2, f inverse 3. ఈ వాల్యూస్ కనుక్కోవాలి. చూడండి ఒకసారి 1 1 మ్యాపింగ్ ఇచ్చారు. చూడండి 1 1 మ్యాపింగ్ ఇచ్చారు. ఇక్కడ XYZ ఉన్నాయి. ఈ XYZ కి 1 2 3 మ్యాప్ చేయాలి. 1 2 3 మ్యాప్ చేయాలి. ఎలా మ్యాప్ చేయాలి? ఒక్కొక్క దానికి ఒక్కొక్కటే రావాలి. x కి 1, y కి 2, z కి 3 అట్లా మ్యాప్ చేయాలి. ఎలా మ్యాప్ చేయాలంటే ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ట్రూ. అంటే ఈ మూడిట్లో ఒకటే ట్రూ అయింది. నెంబర్ 1 ఫస్ట్ కేస్ లెట్ స్టేట్మెంట్ 1 ఇది ట్రూ అనుకుందాం. ఇది ట్రూ అంటే అర్థం ఏంటంటే f of x equal to 1 ట్రూ అని, t అంటే ట్రూ అని, f of y not equal to 1 ఫాల్స్ అని. ఈ మూడిట్లో ఒకటే స్టేట్మెంట్ కరెక్ట్ అన్నారు. అంటే నేను ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ అనుకుంటున్నా. ట్రూ అంటే అర్థం ఏంటి? f of x equal to 1 ట్రూ అని. సెకండ్ స్టేట్మెంట్ ఫాల్స్ అంటే అర్థం ఏంటి? f of y not equal to 1 ఫాల్స్ అని. దేర్ఫోర్ ఇది ఫాల్స్ అయితే మరి f of y ఏమైంది? 1. ఇది ఫాల్స్ అని వాళ్ళే ఇచ్చారు కదా, అంటే ట్రూ ఏమవుతుంది? f of y equal to 1 గా. ఇది ఫాల్స్ అయితే మరి ఏంటి ట్రూ? f of y equal to 1 ట్రూ అన్నమాట. అంటే మనకి f of y equal to 1. ఇప్పుడు థర్డ్ స్టేట్మెంట్ f of y not equal to 2 is false. అంటే ట్రూ ఏంటి మరి? Therefore we can say that z so f of z not equal to 2. f of z not equal to 2. చూడండి ఈ స్టేట్మెంట్ ఫాల్స్ అని ఇచ్చారు. అంటే f of z not equal to 2 ఫాల్స్ అని. మరి 2 ఏమవుతుంది? f of z equal to 2. చూడండి ఒకసారి మనకి ఏమొచ్చింది ఇక్కడ చూడండి. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్టేట్మెంట్ 1 ట్రూ అని తీసుకున్నాను. అంటే ఇందులో ఒకే ఒక స్టేట్మెంట్ ట్రూ అన్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ 1 ట్రూ తీసుకున్నా. ట్రూ అంటే అర్థం ఏంటి? f of x equal to 1 ట్రూ అని. అంటే f of x equal to 1 అని అర్థం. నెక్స్ట్ ఈ రెండు ఫాల్స్ అంటే అర్థం ఏంటి? f of y not equal to 1 అనేది ఫాల్స్ అన్నమాట. ట్రూ ఏమవుతుంది మరి? f of y equal to 1 ట్రూ అని, రైట్? f of z not equal to 2 ఫాల్స్ అని. మరి ట్రూ ఏంటి? f of z equal to 2. ఇప్పుడు మనకి ఏమొచ్చింది ఈ కేసులో? మనకి ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే మనకి f of x equal to 1 అని వచ్చింది. చూడండి
1 అని వచ్చింది, ఎఫ్ ఆఫ్ వై ఈక్వల్ టు 1 అని వచ్చింది, ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు 2 అని వచ్చింది. మరి 1 1 నాట్ పాసిబుల్ కదా, ఎక్స్ కి 1 వచ్చింది, వై కి 1 వచ్చింది, దేర్ఫోర్ 1 1 నాట్ పాసిబుల్. బట్ 1 1 అన్నారు కదా, అంటే 1 1 నాట్ పాసిబుల్ అని వచ్చింది. అంటే ఈ స్టేట్మెంట్ ట్రూ అని తీసుకుంటే 1 1 అసలు రాదు, 1 1 అసలు రాదు, అంతే కదా. ఇప్పుడు సెకండ్ కేస్, సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే లెట్ S2 బి ట్రూ, స్టేట్మెంట్ 2 బి ట్రూ. చూడండి ఒకసారి, స్టేట్మెంట్ 2 ట్రూ అని తీసుకున్నాం. స్టేట్మెంట్ 2 ట్రూ అంటే అర్థం ఏంటి, ఎఫ్ ఆఫ్ వై నాట్ ఈక్వల్ టు 1 అనేది ట్రూ అని. ఎఫ్ ఆఫ్ వై నాట్ ఈక్వల్ టు 1 అనేది ట్రూ అయితే మనకి ఇది ట్రూ అని అర్థం. అంటే ఎఫ్ ఆఫ్ వై కి 2 రావచ్చు, 3 రావచ్చు, ఏదో ఒకటి రావాలిగా. ఇది ట్రూ అంటే అర్థం ఏంటంటే నాట్ ఈక్వల్ టు 1 అని. అంటే ఎఫ్ ఆఫ్ వై ఏమి రావచ్చు, 1 1 మ్యాపింగ్ కాబట్టి 2 రావచ్చు, 3 రావచ్చు. ఇట్ కెన్ గెట్ 2 or 3. చూడండి ఒకసారి, ఎఫ్ ఆఫ్ వై 1 కాలేదంటే ఎఫ్ ఆఫ్ వై 2 రావచ్చు, 3 రావచ్చు. సో దేర్ఫోర్ ఇది ఇలా పెట్టండి, అది అలా పెట్టండి. నెక్స్ట్ మిగతా 2 స్టేట్మెంట్స్ ఫాల్స్ కదా. మిగతా 2 స్టేట్మెంట్స్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 అనేది ఫాల్స్. మరి ఇది ఫాల్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఫాల్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి ఏమేమి రావచ్చు, 2 or 3, 2 or 3 రావచ్చు, రైట్. సో ఈ స్టేట్మెంట్ ఫాల్స్. అలానే ఈ స్టేట్మెంట్ ఫాల్స్ అంటే అర్థం ఏంటి, ఎఫ్ ఆఫ్ జెడ్ నాట్ ఈక్వల్ టు 2, ఇది ఫాల్స్. ఇది ఎఫ్ ఆఫ్ జెడ్ నాట్ ఈక్వల్ టు 2 అనే స్టేట్మెంట్ ఫాల్స్ అంటే మరి ఎఫ్ ఆఫ్ జెడ్ ఏమవుతుంది, 2. చూడండి ఒకసారి, అంటే మనకు పాసిబిలిటీస్ ఏమున్నాయి నేను రాస్తున్నాను చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ వై, ఎఫ్ ఆఫ్ జెడ్. చూడండి రాస్తున్నాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ 2 తీసుకున్నాం. చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ 2 తీసుకున్నా, 2, ఇది 2, ఇది 2 అయితే, ఇది 2 అయితే ఎఫ్ ఆఫ్ జెడ్ 2, ఎఫ్ ఆఫ్ వై 2 నాట్ పాసిబుల్. చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ 2 తీసుకున్నా, ఎఫ్ ఆఫ్ జెడ్ 2 తీసుకున్నా, ఎఫ్ ఆఫ్ వై 2 తీసుకున్నా, 1 1 పాసిబుల్ కాదు కదా. ఇప్పుడు చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ 2 ని, ఎఫ్ ఆఫ్ వై 2 ని, ఎఫ్ ఆఫ్ జెడ్ 2 ని, ఇదొక పాసిబిలిటీ. లేకపోతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ 2, చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ 2, ఎఫ్ ఆఫ్ జెడ్ 2, ఎఫ్ ఆఫ్ వై 3 నాట్ పాసిబుల్. ఎక్స్ కను జెడ్ కి 2 వచ్చింది, నాట్ పాసిబుల్. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ 3, ఎఫ్ ఆఫ్ జెడ్ 2, ఆల్ పాసిబిలిటీస్ రాయండి, మీకే అర్థమైంది. సో ఎఫ్ ఆఫ్ వై 2 నాట్ పాసిబుల్, 1 1 నాట్ పాసిబుల్. సో నెక్స్ట్ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ 3, ఎఫ్ ఆఫ్ జెడ్ 2, ఎఫ్ ఆఫ్ వై 3, ఇవేగా వచ్చేది, నాట్ పాసిబుల్. సో ఈ కేసులో 1 1 నాట్ పాసిబుల్. ఈ కేసులో కూడా ఆల్ పాసిబిలిటీస్ తీసుకున్నా, 1 1 నాట్ పాసిబుల్. నెక్స్ట్ థర్డ్, let S3 be true. let S3 be true అమ్మా. అంటే స్టేట్మెంట్ 3 ట్రూ అనుకోండి. అంటే అర్థం ఏంటంటే ఎఫ్ ఆఫ్ జెడ్ మనం మ్యాప్ చేయాలి, ఎఫ్ ఆఫ్ జెడ్ నాట్ ఈక్వల్ టు ట్రూ అని. ఎఫ్ ఆఫ్ జెడ్ నాట్ ఈక్వల్ టు 2 అనేది ట్రూ అని. అంటే ఎఫ్ ఆఫ్ జెడ్ కి ఏమేమి వస్తాయి మనకి, ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు 1 or 3. ఇది ట్రూ అంటే అర్థం ఏంటి, ఎఫ్ ఆఫ్ జెడ్ కి 1 గానీ 3 గానీ వస్తాయి. సో మిగతా స్టేట్మెంట్స్ ఫాల్స్ అని కదా అర్థం. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఫాల్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 అనేది ఫాల్స్ అని. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఫాల్స్ అంటే అర్థం ఏంటి, వాట్ ఈస్ ట్రూ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1 అనేది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 అనేది ఫాల్స్ అని. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి ఏమేమి వస్తాయి మనకి, 2 or 3. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది ఫాల్స్ అంటే అర్థం ఏంటి, 1 రాకూడదని. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ పాసిబిలిటీస్ ఏముంటాయి,
2 ఆర్ 3. సో నెక్స్ట్ ఇంకొక స్టేట్మెంట్ ఏంటి, ఇంకొక స్టేట్మెంట్ ఎఫ్ ఆఫ్ వై నాట్ ఈక్వల్ టు 1 ఫాల్స్. ఇది ఫాల్స్. ఇది నాట్ ఈక్వల్ టు 1 ఫాల్స్ అంటే ఎఫ్ ఆఫ్ వై ట్రూ ఏంటి 1. సో దీంతో మనం పాసిబిలిటీస్ తీసుకుంటే చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ వై, ఎఫ్ ఆఫ్ జెడ్. చూడండి ఒకసారి ఎఫ్ ఆఫ్ వై 1 రా. చూడండి ఎఫ్ ఆఫ్ వై 1, ఇది ఎఫ్ ఆఫ్ వై 1, ఎఫ్ ఆఫ్ ఎక్స్ 2 1. ఇట్లా చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ 2, ఎఫ్ ఆఫ్ జెడ్. ఇది 1, ఇది 2, ఇది 1. తర్వాత ఇది ఎఫ్ ఆఫ్ వై 1, రైట్, ఇది 2, ఇది 3. ఎఫ్ ఆఫ్ ఎక్స్ 2, ఎఫ్ ఆఫ్ జెడ్ 3. ఇది 1 1 నాట్ పాసిబుల్, ఇది పాసిబుల్. సో తర్వాత ఎఫ్ ఆఫ్ వై 1, ఎఫ్ ఆఫ్ వై 1, ఎఫ్ ఆఫ్ వై 1, రైట్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ 3, ఎఫ్ ఆఫ్ ఎక్స్ 3, ఎఫ్ ఆఫ్ జెడ్ 1. సో ఇది నాట్ పాసిబుల్, ఇది నాట్ పాసిబుల్. సో నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ వై 1, ఎఫ్ ఆఫ్ వై 1, ఇది 3, అది 3, 3 3 నాట్ పాసిబుల్. ఇది చూడండి ఇది పాసిబుల్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ 2 వచ్చింది, ఎఫ్ ఆఫ్ వై 1 వచ్చింది, ఎఫ్ ఆఫ్ జెడ్ 3. అంటే మన మ్యాపింగ్ ఎలా ఉంటుంది అంటే చూడండి మ్యాపింగ్ ఎలా ఉంటుంది, 1 1 1 1. చూడండి ఎలా ఉంటుంది, ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్. సో 2 1 2 3 ఇలా ఉన్నాయి, రైట్. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ 2. చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ 2, ఎఫ్ ఆఫ్ ఎక్స్ 2, ఎఫ్ ఆఫ్ వై 1, ఎఫ్ ఆఫ్ జెడ్ 3. ఇది 1 1 లేగా డిస్టింక్ట్ ఎలిమెంట్స్ హియర్ హావ్ డిస్టింక్ట్ ఇమేజెస్. అంటే ఎఫ్ ఇన్వర్స్ 1 అంటే ఏంది, ఎఫ్ ఇన్వర్స్ 1 అంటే 1 యొక్క ప్రీ ఇమేజ్. ప్రీ ఇమేజ్ అంటే ఎంత, y. ఎఫ్ ఇన్వర్స్ 2 ఎంత, x. దీని యొక్క ప్రీ ఇమేజ్ ఎఫ్ ఇన్వర్స్ 3 అంటే ఎంత, z. ఎఫ్ ఇన్వర్స్ 3 అంటే ఎంత, z. అది ఆన్సర్. ఎఫ్ ఇన్వర్స్ 1 అంటే y. So this is the answer. So this is the answer. Any doubt, raise your hand. చెప్పమ్మా. ఎక్కడ 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 ఎక్కడో చెప్పు. ఇదే ఇదే ఎఫ్ ఆఫ్ జెడ్ 2 ఎక్కడ ఉందా, 1 or 3 అయితే 1 or ఇది ట్రూ అని ఇచ్చారు కదా, అంటే 1 or 3 2 రాదు కదా. అంటే ఈ పాసిబిలిటీ రాసి ఈ పాసిబిలిటీస్ రాసింది నేను, మిగతా రాయలే. ఓకే రైట్. నెక్స్ట్ అమ్మా ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి. డౌట్ లేని వాళ్ళు వెళ్ళిపోండి, ఫిజిక్స్ స్టడీ అవర్లోకి వెళ్ళిపోండి. చెప్పమ్మా, ఏం ప్రాబ్లం అమ్మా అది చెప్పమ్మా.